యః భగవానజః నాభిదేశేమృతం తస్య కుండలాకార సంస్థితం తచ్చోషయానాలాస్తేన తస్య మృత్యుస్తతో భవేత్. ఇది ఆధ్యాత్మిక రామాయణం యుద్ధకాండలో ఉన్న శ్లోకము. యుద్ధకాండలో ఉన్నటువంటి శ్లోకము. దాని అర్థం ఏమిటంటే, ఒక శ్లోకము రాశాడు, ఇది ఆధ్యాత్మిక రామాయణంలోని శ్లోకం, వాల్మీకి రామాయణంలోనిది కాదు. రామచంద్రమూర్తి రావణాసురునితో యుద్ధం చేస్తూ సందర్భమును గమనించి, మా తల్లి రామునితో మీరు ఎంతసేపు యుద్ధం చేసి రావణాసురుని ఎన్ని తలకాయలు తెచ్చినా కూడా అవి కింద పడగానే మళ్ళీ కొత్త తలకాయలు పుడతాయి. దానికి కారణం ఆయన జన్మించినప్పుడే రావణాసురుని కడుపు మీద అమృత భాండం ఎలా ఉంటుందో అటువంటి రేఖలు ఏర్పడి ఉన్నాయి. బాగా పట్టుకోండి, అమృతానికి సంబంధించిన రేఖలు ఉన్నాయి. కొందరు కడుపులు లోపలికి ఉన్న వాళ్ళ కడుపులు చూడండి, 3 గీతలు కనబడతాయి వాళ్ళ కడుపుల మీద. ఎంత తిన్నా కూడా వాళ్ళ కడుపు మీద గీతలు ఉంటాయి. కొందరి కడుపు అంటే బాగా పైకున్న కడుపుల మీద కనబడదండి, లోపలికి ఉన్న కడుపులకు మగవాళ్ళకు ఉంటాయి, ఆడవాళ్ళకు ఉంటాయి, శ్రీమాతలకు ఉంటాయి, పురుషోత్తములకు ఉంటాయి. అంటే దానికి కారణం ఆయన జన్మించినప్పుడే రావణాసురుడి కడుపు మీద అమృత భాండం ఎలా ఉంటుందో అటువంటి రేఖలు ఏర్పడి ఉన్నాయి, అంటే గీతలు ఏర్పడి ఉన్నాయి. ఆ అమృత భాండ స్వరూపమైనటువంటి రేఖలు అవి కడుపు మీద ఉన్నంతసేపు ఆయన నిర్జింపబడడు. అందుకని ఆగ్నేయాస్త్రము వేసి కడుపు మీద కొట్టండి. ఆగ్నేయాస్త్రం వేసి కొడితే ఆ రేఖ కాలిపోతుంది. తదనంతరము బ్రహ్మాస్త్రము వేసి రావణుని యొక్క నిగ్రహించండి అని చెప్పాడు అని ఉంది ఆధ్యాత్మిక రామాయణంలో. రామచంద్రమూర్తి అలా బాణప్రయోగం చేశాడు. రావణి కడుపులో అమృత భాండం ఉన్నదని ఆధ్యాత్మ రామాయణంలో చెప్పలేదు, ఆధ్యాత్మిక రామాయణంలో కూడా చెప్పలేదు. అమృత భాండ స్వరూపమైనటువంటి రేఖ ఉన్నదని అన్నారు. నాభి దేశేమృతం తస్య కుండలాకార సంస్థితం. కుండలాకారంలో గీతలు అంటే కుండలాగా గీతలునే అమృత గీతలు అని చెప్పారు. ఇక్కడ శ్లోకం అలా చెప్తుంది. ఇక్కడ నాభి దేశేమృతం, నాభి అంటే కడిపేదా, దేశేమృతం తస్య అంటే లోపల, కుండలాకార సంస్థితం అంటే కుండలాకారం అంటే కుండముగా గీతలు గీయబడ్డాయి అని అర్థం. రామచంద్రమూర్తి అలా బాణప్రయోగం చేశాడు. రావణుని కడుపులో అమృత భాండం ఉన్నదని ఆధ్యాత్మ రామాయణంలో చెప్పలేదు. అమృత భాండ స్వరూపమైనటువంటి రేఖ ఉన్నదని మాత్రమే చెప్పారు. భాస్కర రామాయణం, కదంబ రామాయణం, ఆనంద రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, ఇలా రామాయణాలు చాలా ఉన్నాయి. ఇన్ని రామాయణములను సమన్వయం చేసి ఏ రామాయణములో ఉన్న విషయము పరమసత్యమని ఎప్పుడైనా అనుమానం వస్తే ఏ రామాయణం చూస్తారు? ఎందుకు వాల్మీకి రామాయణం ప్రమాణం? ఏం చెప్పాడు అప్పుడు? ఇంకేం చెప్పారు? ఇంకేం చెప్పారు? ఆయన రాసిందే కరెక్ట్. ఇంకేం చెప్పారు అప్పుడు? ఋషి మండలానికి అందనిది కూడా నీకు అందుతుంది, నీవు చెప్పింది సత్యం అన్నాడు. అంటే అర్థం రామాయణాన్ని ఇంతకు పూర్వం ఋషులు రచించారని అర్థం. అంటే దాంట్లో కూడా అందని విషయాలు నీకు అందుతాయి వాల్మీకి అని బ్రహ్మ, చిత్రముఖ బ్రహ్మ వరమిచ్చాడు. అందుకని ఎవ్వరు రామాయణాలు రచించినా ప్రామాణికంగా వాల్మీకి రామాయణాన్ని మాత్రమే తీసుకుంటారు రుజువుగా. వాల్మీకి రామాయణంలో ఏమి చెప్పారో దానిని మాత్రమే పరమ ప్రమాణంగా తీసుకోవాలి. ఎంతటి మహానుభావుడు చెప్పినా వాల్మీకి రామాయణంలో లేని విషయమును యథార్థమని నమ్మడానికి వీలు లేదు అనటానికి రుజువేమిటి? వాల్మీకి మహర్షికి బ్రహ్మ ఇచ్చిన వరమే రుజువు. అది బాగా పట్టుకోవాలి. అయ్యా ఈ వాల్మీకి కంటే ముందు రాసిన రామాయణం అది గొప్పది కదా, ఋషులు రాశారు కదంటే ఇక్కడ ఈ మాటను తీసుకొచ్చి చెప్పాలి. ఏ మాటను? ఋషి మండలానికి కూడా అందనటువంటి రహస్యం నీకు అందుతుంది, వాల్మీకి రచించు అని ఆజ్ఞించాడు చిత్రముఖ బ్రహ్మ. ఈ 2 మాటలు బాగా పట్టుకోవాలి. మనము పట్టుకుంటే ఎవరేం చెప్పినా ఇబ్బంది లేదు, అక్కడ మనకు అనుమానాలు రావిక.
సత్యమేది, రామాయణంలో రామచరిత్రలో రామకథలో యథార్థం ఏది, వాల్మీకి ఏమి చెప్పాడో అదే యథార్థం. దానిని పెద్దలందరూ అంగీకరిస్తారు. వాల్మీకి మహర్షికి ఒక వరం ఉంది. ఆయన ఆచమనము చేసి కూర్చుంటే చతుర్ముఖ బ్రహ్మ అనుగ్రహం చేత రామాయణంలో ఏ ఏ పాత్రలు పనిచేశాయో అన్నీ ఆయనకు స్పష్టముగా వాళ్ళ మనసులో ఉన్న భావనలతో సహా దర్శనమయ్యాయి. అందుకే రాశాడు. ఎవరి మనస్సులో ఏదుందో కూడా ఆ భావన వచ్చింది కాబట్టి లిఖించగలిగాడు. చాలా సందర్భాలలో రాక్షసుల మనసులో ఉన్న మాటలు కూడా రాశాడు. హనుమ మనసులో ఉన్న మాటలు రాశాడు. జాంబవంతుని మాటలు రాశాడు. రాముని మనసులో ఉన్నది రాశాడు. సీతమ్మ మనసులో ఉన్నది రాశాడు. లక్ష్మణుడి మనసులో ఉన్నది రాశాడు. భరతుని మనసులో ఉన్నది రాశాడు. గుహుడి మనసులో ఉన్నది రాశాడు. అమ్మ శబరి మాతలో ఉన్నటువంటి రాశాడు. ఋషీశ్వరుడు అక్కడే ఆశ్రమాలు నిర్మించుకున్నటువంటి ఋషీశ్వరుల ఆలోచనలో ఆంతర్యం ఏమిటో కూడా తెలుసుకొని రాశాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. అలాంటి గొప్ప వాల్మీకి మహర్షి చెప్పిందే నిదర్శనం తప్ప మరొకటి కాదు అని ఇక్కడ మనకు చెప్పారు. అన్నింటినీ వాల్మీకి మహర్షి చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఎక్కడైనా కొద్దిగా లోతుగా ఉంటే దానికి ఆ స్థితి కలిగిన మహాపురుషులు ఇది కొంచెం సంక్లిష్టంగా ఉన్నది అనుకున్న దానిని వాక్యానములతో పూర్తి చేశారు. చాలా మటుకు రామాయణం అర్థం కావాలంటే ఎలా చదవాలి? చాలా మటుకు రామాయణం మనకు అర్థం కావాలంటే ఎలా చదవాలి? రాముడు నరుడు అనుకొని మీరన్నట్టుగా ఒక పేజీ రోజు 3 సార్లు చదివినా అప్పుడు అర్థమైంది రామాయణం ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు అర్థమవుతాయి. అంతేకాని ఏదో మనం చదివింది ఒకటి మనసులో పెట్టుకొని, సినిమాల్లో చూసింది ఒకటి మనసులో పెట్టుకొని, ఏదేదో విని మనసులో పెట్టుకుని రామాయణం చదివితే ఇది వేస్ట్ గ్రంథం, ఇది పనికిరాని గ్రంథం, అనవసరంగా ఉన్నామని ఏడిస్తే ఎవరికి నష్టం? మనకి నష్టం. ఆంతర్యాన్ని పట్టుకోవాలి. ఆంతర్యం పెద్దది. అక్కడ ఉన్నటువంటి ఆంతర్యం అంత గొప్పది. కాబట్టి రాముడు నరుడు అన్న మాటతో పూనికతో గనక మనము రామాయణాన్ని చదివితేనే మనకు రామాయణం ఉపయోగపడుతుంది. మనకు చాలా బాగా అర్థమవుతుంది. రాముడు దేవుడు అంటూ రామాయణం మొదలు పెడితే చదివినా అర్థం కాదు. రాముడు దేవుడు అంటూ రామాయణము విన్నా రామాయణం వల్ల వచ్చే ప్రయోజనము అతి పరిమితం. అదే రామచంద్రమూర్తి మహావిష్ణువుగా వచ్చి ఉంటే ఇంత అల్లరి ఉండదు. యథార్థమునకు రావణాసురుడికి హిరణ్యకశిపుడికి ఉన్న వరముల కంటే అధికంగా ఏమీ లేవు. హిరణ్యకశిపుడిని శ్రీ మహావిష్ణువు సంవరించాలని నేరుగా వచ్చేశాడు. ఇంత కష్టం ఆయన ఏమి పడలేదు. నిజంగా పడ్డాడా? నరసింహావతారంలో వచ్చారు హిరణ్యకశిపుడిని చంపడానికి. ఇంత కష్టపడ్డాడా? శ్రీ మహావిష్ణువు నరుడిగా అవతరించి ఎన్ని కష్టాలు పడ్డాడు చూశారు కదా, విన్నాం కదా మనం అందరం కూడా. ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఏడ్చాడు రామచంద్ర ప్రభు. అంత బాధలు పడి రాక్షస సంహారం చేయాల్సి వచ్చింది ఈ అవతారంలో. అదే హిరణ్యకశిపుడిని సంహరించాలంటే ఒక్కసారి అలా స్తంభంలోంచి వచ్చాడు, సంహరించేశాడు. పెద్ద కష్టమే పడలేదు. నరసింహ అవతారం ఎక్కడ కష్టపడలేదు. రాముడి అవతారం పడ్డంత కష్టం మరే అవతారం పడలేదు. ఇక స్వామివారు పడ్డ కష్టం అంత గొప్పది రామాయణం. రాముడు ఒక నరుడిగా ప్రవర్తించి చూపించడం. రాముడు అలా చూపించకపోతే మనకి మనుష్య జీవితం అంత ఉత్కృష్టమైనది అని అర్థం కాదు. రాముడి కథని నరుడి కథగా వినాలని ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? రాముడి కథని నరుడి కథ అని ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి. రాముడి చెప్పాలి. రాముడు చెప్తే కదా మనకు అర్థమయ్యేది. ఆధారం దొరికింది. ఇప్పుడు రాముడు ప్రతి చోట ఏడవలేదు, ప్రతి చోట బాధపడలేదు. రాముడు నిర్భయంగా ఉన్నాడు. అప్పుడు రాముడు నరుడని మనకెలా తెలుస్తుంది? అది రాముడే చెప్పాలి. రాముడి కథ నరుడి కథ అని రాముడు ఎప్పుడు తెలుస్తుంది కానీ ఎలా తెలుస్తుంది? నా అంతర్యంలో ఒక బాధ ఉంది, మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెలియదు కదా, నేను చెప్పుకోలేదు ఎక్కడో చోట. నా బాధ నాతో ఎవరో మిత్రత్వం ఉన్నవారు, నాతో అనుకూలంగా ఉన్న వారికి చెప్పుకుంటే బాధ ఆ వారి ద్వారా ఒకరు అలా తెలుసుకుంటుంది. నేను చెప్పింది ఎలా తెలుస్తుంది?
అంటే రాముడు కూడా నేను నరుడిని అని ప్రతి సన్నివేశంలో నిరూపిస్తూ వచ్చాడా లేదా? అంటే రాముడే చెప్పుకున్నాడు నేను నరుడిని అని. రాముడు చెప్పుకుంటే తప్ప మనకు అర్థం కాదు, అందుకే చెప్పుకున్నాడు రాముడు.